దేవుడి భూమి రాక్షసుల నుండి విముక్తి, కోట్లాది రూపాయల ఆలయ భూములు హాంఫర్డ్, వెల్లులో తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్, దేవుడి భూమి రాక్షసుడు పాలనే శిక్షతో కథనం, స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు, సుమారు 4.22 ఎకరాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, అక్రమార్కులపై కొరడా గొల్పించిన అధికార యంత్రాంగం, అత్తాపూర్ రాజేంద్ర నగర్లో కూల్చివేతలు, భూమి స్వాధీనం, లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూలు చేయాలి, కబ్జాకోరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్. గతంలో మనం దీని గురించి రాసాం, దేవుడి భూమి రాక్షసుల పాలైపోయిందని చెప్పి గతంలో మనం ఆదాబ్లో ఒక ఆర్టికల్ రాసాం. దాని గురించి స్పందన వచ్చింది, చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. చూద్దాం ఒకసారి మనం. చూడండి, జేసీబీలతో దేవుడి భూమిని స్వాధీనపరచుకోవటంలో కీలక పాత్ర పోషించిన ఎండోమెంట్ అధికారుల బృందం. ఈ ప్రాంతంలో ఇది ఒక దేవుడి భూమి, అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన ఆలయం ఇది. ఎవరు మనోడి పేరేంటి, శ్రీపాల్ రెడ్డి అనే ఒక అతను ఈ భూమి మొత్తం కబ్జా పెట్టేసి ఇక్కడ చక్కగా ఈ ఏమంటారు ఈ క్రికెట్ నెట్స్, తర్వాత ఈ టెన్నిస్ కోర్ట్స్, ఫుట్బాల్ కోర్ట్లు, కారు షెడ్ ఇవన్నీ పెట్టుకున్నాడు హ్యాపీగా. మొత్తం ఎంత ఇది భూమి, సర్వే నెంబర్ 435 మరియు 446లోని భూములను అక్రమంగా కొట్టేశారు. దీని గురించి మనం దేవుడి భూమి రాక్షసుడి పాలు అని ఆదాబ్లో డిసెంబర్ 31 తారీఖు మనం ఆర్టికల్ రాశాం. దీని గురించి ఎండోమెంట్ అధికారులు స్పందించారు. స్పందించి ఇక్కడ అత్తాపూర్లోని సర్వే నెంబర్ 435 మరియు 440లోని భూములను సర్వే నెంబర్ 435లో గల 1 ఎకరం 34 గుంటలు, అలాగే సర్వే నెంబర్ 446లో 2 ఎకరాల 28 గుంటల భూమి ఆక్రమణకు గురైంది. అత్తాపూర్లోని మొత్తం 4.22 ఎకరాల భూమి సుమారు 400 కోట్ల విలువ ఉంటుంది. గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయ భూమి ఇది. శ్రీపాల్ రెడ్డి అనే ఒక సదరు వ్యక్తి ఈ భూమిని కబ్జా చేసి చక్కగా దాంట్లో టెన్నిస్ కోర్ట్లు, క్రికెట్ నెట్స్, కారు షెడ్లు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. ఈ విషయం మన ద్వారా ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం మనం ఆదాబ్ ద్వారా. దాని నుంచి ఎండోమెంట్ అయితే స్పందించింది, ఈ మొత్తం పడేశారు ఇక్కడ మొత్తం. ఎండోమెంట్ శాఖ వెంటనే దేవాదాయ ధర్మశాఖ అధికారులు రంగంలో దిగి దేవుడి స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా గుర్తించారు. కోట్లాది రూపాయలు విలువ చేసే దేవుని భూములను కాపాడారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. 4 ఎకరాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలన్నింటినీ అధికారులు నేలమట్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, నేలమట్టం చేస్తారు అధికారులంతా జేసీబీ సహాయంతో. అయితే ఇక్కడ స్థానిక ప్రజలు వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, అక్రమార్కుడు ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టి ఇన్నాళ్ల పాటు లీజుకి ఇచ్చి లక్షల్లో డబ్బు సంపాదించాడు. దేవుడి భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం తిరిగి వసూలు చేసి కబ్జాకోరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎంతకాలం నుంచి భూమి మనోడు ఆక్రమించాడు? దాదాపు 4 ఎకరాల 22 గుంటల భూమిని కొంతకాలంగా ఆక్యుపై చేసేసి లీజులకి ఇచ్చేసుకొని క్రికెట్ గ్రౌండు, టెన్నిస్ కోర్టు, తర్వాత ఈ కార్ షెడ్ ఇవన్నీ పెట్టుకున్నాడు మనోడు ఇక్కడ. మరి ఇప్పుడు అవన్నీ పడేశారు కరెక్టే, కానీ ఇన్ని రోజుల నుంచి ఆ భూమి అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించాడు? మరి ఆ సంపాదించినంతా కూడా తిరిగి ఇచ్చేయాలి కదా. సో అదే ప్రజలందరూ కోరుకుంటున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఇంతకాలం కబ్జా చేసినంతకాలం మనోడు లీజులకి ఎంతెంతకి ఇచ్చాడు అవన్నీ తిరిగి రికవరీ చేసి దేవుడికి అందేలాగా చూస్తాడని ప్రజలందరూ కోరుకుంటున్నారు అక్కడ మనకి.